వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఇవాళ జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రోటోకాల్ పాటించడం లేదని, బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమావేశం మొదట్లోనే సంతాప తీర్మానం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంబంధించి చేయాల్సి ఉండగా సమావేశంలో ఎవరో గుర్తు చేస్తే తప్ప చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించి విలీన గ్రామాల్లో భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రోటోకాల్ పాటించాలని, బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూస్తున్నట్లయితే ఆజాన్ జాహీ మిల్లుకు సంబంధించిన కార్మికులు జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సందర్భంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2 నెలల క్రితం కొండా మురళి ఆజాన్ జాహీ మిల్లు స్థలాన్ని ఆజాన్ జాహీ కార్మికులకే అందిస్తామని హామీ ఇచ్చి 2 నెలలు అవుతున్న ఆ హామీ తుంగలోకి తొక్కారని, ముఖ్యంగా ఏదైతే వాణిజ్య సముదాయం కోసం పర్మిషన్ ఇచ్చిన అధికారులతో పాటు దాని కూల్చివేత కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కార్మిక నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల దగ్గర ఆందోళన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆ ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతనికి దేహశుద్ధి కూడా చేశారు. ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.